సో ఇఫ్ యు ఆర్ ట్రూ బిలీవర్, నువ్వు నిజంగా నమ్ముతున్న వ్యక్తివైతే నీ కష్టాలను చూసి నీకు నువ్వు ఓదార్చబడవు, కానీ నువ్వు యేసునామమును పలుకుతావు. హల్లెలూయా. ఎప్పుడు పలుకుతావు తెలుసా? గుర్తుకొచ్చిన వాళ్ళు పలుకుతూనే ఉంటా. రాత్రి 2 అయినా 3 అయినా యేసు నామమున నా కొరకు ద్వారాలు కలగజేయబడదు గాక, రేపటి దినాన నేను గెలుచుదురు గాక. హల్లెలూయా. సహాయం ప్రభు యొద్ద నుంచే అన్నప్పుడు ఇంకా వేరే దానికోసం ఎందుకు ఎదురు చూడ? ఒకవేళ అలా అడిగితే లైక్లు షేర్లు వస్తాయి. ఒకవేళ ఇట్లా యేసు నామమున అద్భుతం జరిగింది కాక అంటే చాలా సిల్లీగా ఫీల్ అవుతారు. ఎవరేమని అనుకో, నో ప్రాబ్లం. ఎవరు ఫీల్ అవుతారో వాళ్ళే ఫెయిల్ అవుతారు నా దృష్టిలో. ఏమేన్ ఏమేన్. ఎవరు విశ్వసిస్తారో వారు అద్భుతాలు పొందుకుంటారు. హల్లెలూయా. చెప్పండి, యేసు నామమున నా అప్పులన్నీ కట్టుకపోగాక. ఆయన నామం పనిచేస్తుంది, ఆయన నామం పనిచేస్తుంది. బలమైన దుర్గం. ఓకే ఓకే. ఒకరోజు నేను ఒంగోలు ప్రాంతానికి వెళ్తా ఉన్నా. నాకు ప్రభు స్వరం వస్తా ఉంది, లేచి ప్రార్థన చేయ, లేచి ప్రార్థన చేయ, లేచి ప్రార్థన చేయండి. బస్సు చూస్తే వాడు గాల్లో ఉన్నాడు, కింద లేడు, వాడు గాల్లో ఉన్నాడు. అలాగే ఇటు వెనుక చూస్తే అందరూ గురకల సౌండ్ వస్తున్నాయి. నేనేమో స్వరం వింటాను, లేచి ప్రార్థన చేయ, లేచి ప్రార్థన చేయంటే నాకేం అర్థం అవ్వట్లేదు. చూస్తే వాడు చాలా స్పీడ్లో ఉన్నాడు. ఆ డ్రైవర్ కూడా ఊగుతూ ఉన్నాడు. చూస్తే కొంచెం నిద్రలో ఉండి కొంచెం నడుపుతా ఉన్నాడు, గేరేస్తా ఉన్నాడు, ముందు పోతా ఉన్నాడు. ఇక నేను అందాను ఇంత నేమ్ ఆఫ్ జీసస్ ప్రభు వాక్యం చెప్పాలని మళ్ళీ హైదరాబాద్ యేసు నామమున దగ్గరికి పోయినా. దగ్గర పోయి గట్టిగా అరిసాను, నేమ్ ఆఫ్ జీసస్ అన్న. ఏమైనా అన్నాడు. ఏం లేదు చూస్తా ఉన్నా, పలుకుతాం, నిన్నే పలకరిస్తా ఉన్నా అన్న. ఆ సౌండ్ లో వానికి వినిపినా నాకు తెలుసు, వానికి ఏదో శబ్దం వినిపించింది, కానీ నేను పలికిన మాత్రం వేస్తున్నావే. హల్లెలూయా. ఇక కావాలని ఏం చేస్తా, పక్కన కూర్చొని అలా మాట్లాడుతా ఉన్నా. పొద్దున 4:30 వరకు దిగేంత వరకు మాట్లాడుతూనే ఉన్నా, ముచ్చట్లో పెట్టి మాట్లాడుతూ ఉన్నా. ఎందుకు? క్షేమంగా పోవాలా, పనులు ఉన్నాయి అక్కడ. వీడెక్కడ పొలాల్లో తీసుకుపోయినా అనుకో, ఇక పని చేయరు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, నీవు ఒకవేళ నిజంగా దేవుని నమ్ముతున్నట్టయితే గాడ్, నువ్వు గాఢ నిద్రలో ఉన్నా కూడా నీ ఒక్కరి కోసం వాడిని రక్షిస్తాడు. నీ ఒక్కరి కోసం అందరిని రక్షిస్తాడు. ఆయన పని కోసం వీరందరినీ సురక్షితంగా ప్రభు తీసుకెళ్ళగలుగుతాడు. విన్నోనికే తెలుసు. దేవునికి స్తోత్రం. ప్రభు స్వరం విన్నోనికే తెలుస్తుంది. మిగతా వాళ్ళకి అర్థం కాదు, ఈ బ్యాచ్కి అర్థం కాదు. ఓన్లీ విన్న వాళ్ళకే దాని రుచి ఏంటో తెలుస్తుంది. ఆమేన్. సో యేసునామాన్ని క్యారీ చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటుందో ఆయన నామ మహిమార్థం మనల్ని ఇచ్చిస్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. చెవులుగా వినుగాక. ఆమేన్. సో ఎవ్రీ టైం ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నువ్వు వాడగలిగితే ఆయన నామం పనిచేస్తుంది. ఎందుకంటే తన బిడ్డల్ని దేవుడు ఎప్పుడు ఆయన విడిచిపెట్టాడంట. ఎప్పటికైనా వారి కొరకు సహాయము చేయడానికే ముందుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, యేసుక్రీస్తు నామమున ఈ దినమే చీకటి పడక ముందే నాకు సహాయం అందునుగాక. హల్లెలూయా. నా కొరకు సహాయము నడుచుకుంటూ వచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా.